మొత్తంగా కూడా ఈ ఇష్యూ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం కావచ్చు, మీడియా చుట్టూ తిరగడం కావచ్చు, అవును. ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటారా? ఖచ్చితంగా సాల్వ్ అయితే అవ్వదండి ఇలాగా. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే పోలీస్ స్టేషన్ చుట్టూ అంటే ఇప్పుడు మనకి బయట సొసైటీలో అండి నాకు ఒక ప్రాబ్లం వస్తే నాకు బాగా సమాజంలో ట్యూన్ అయింది ఏంటిది, నేను పోలీసులకు చెప్తాను. అవును. నాకు వేరే సోర్స్ తెలియదు. ఇప్పుడు నేను ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాను, ఒక రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తానన్నది ఎక్కడ ట్రైన్ చేయబడలేదండి. సో కాబట్టి మీరు గమనిస్తే ఇంక్లూడింగ్ ఇంట్లో హస్బెండ్స్ ఎవరైనా హెరాస్ చేసినా, లేదంటే వైఫ్స్ హెరాస్ చేసినా, లేకపోతే ఇంట్లో ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్లో కొంచెం ఇన్సెక్యూరిటీ ఉండి ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఫస్ట్ అనే పదం ఏంటిది, పోలీస్ స్టేషన్కి వెళ్తానని, లేదంటే కోర్టుకి వెళ్తానని. ఇవి మనకేంటి సొసైటీలో ఇది ఒక సొల్యూషన్ లాగా కనపడుతుంది, అది హ్యాబిట్ అయ్యింది. ఓకే. సో ఎవరైనా ఏ వెపన్ వాడతారు, నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్తాను, సంథింగ్ అదొక సెక్యూరిటీ అన్న ఫీలింగ్ రావచ్చు, ఏం జరుగుతుందన్న తెలియదు. ఓకే, పోలీసులైనా ఫైనల్గా మళ్ళీ కౌన్సిల్ చేసి వాళ్ళని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇది అరెస్ట్ చేసేటి అలాంటిది కాదు కదండి. రిలేషన్షిప్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అక్కడ, రైట్? సో వాళ్ళిద్దరు కూడా పెయిన్ఫుల్గా ఉన్నారు. సో ఆ రిలేషన్షిప్కి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు, మ్యూచువల్ లవ్ అనేది మిస్ అయింది. ఓకే, సో అది ఆ రెస్పెక్ట్ ఎప్పుడైతే మిస్ అవుతుందో ఇలా బయటకు వచ్చేస్తారు. సో దానికి వాళ్ళు అంటే ఎమోషనలీ వాడే పదాలండి అవన్నీ. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నేను బయటికి ఈడుస్తాను, సంథింగ్ ఇలాంటివన్నీ కూడా ఎమోషనల్గా వచ్చే డైలాగ్స్. ఓకే, అది నిజంగా సొల్యూషన్ ఇస్తుందా అంటే అది కాదు సొల్యూషన్. ఆ అమ్మాయికి కూడా కావాల్సింది ఏంటిది, సంథింగ్ తను ఏం లాస్ అయిందో, లేకపోతే వాళ్ళు కూర్చొని ఇద్దరు ఈగో కానీ లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది సాల్వ్ చేసుకునేలాగా మాట్లాడుకోవాలి. ఓకే, అంటే కమ్యూనికేషన్ గ్యాప్స్ క్లియర్గా కనపడుతున్నాయి. ఓకే, సో ఆల్రెడీ ఏమవుతుంది, ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకు వచ్చింది, ఒక మాట నన్ను ఇంత అన్నారు అన్నది అదర్ పర్సన్ కూడా మళ్ళీ మీడియా పరంగానే ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇట్స్ ఎ ర్యాట్ రేస్, నెవర్ ఎండింగ్ గేమ్. అంటే ఒక విషయ సైకిల్ ఫామ్ అయిపోతుంది సోషల్ మీడియాలో. అంటే నేను మాట అన్నాను, మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చి ఇంకో మాట అనాలి, ఎదురుంగ పర్సన్ మళ్ళీ వీళ్ళొక మాట అనాలి, ఎదురుంగ వాళ్ళు ఇంకో మాట అనాలి. అంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఒక ర్యాట్ రేస్లో వెళ్ళిపోతున్నారు. సొల్యూషన్ ఫోకస్డ్గా లేదు, కంప్లీట్గా ప్రాబ్లం ఫోకస్డ్గా ఉంది. ఓకే, అంటే ఇది ఈ సమస్యే కాదండి, ఏ సమస్యకైనా కూడా నేను ప్రాబ్లం మీదే ఫోకస్ చేస్తున్నానా, నాకు ఇలా జరిగింది అలా జరిగింది ఇదైపోయింది అదైపోయింది సంథింగ్ ఏదైనా కూడా దాని మీదనే గురించి మాట్లాడితే సొల్యూషన్ ఎప్పుడు రాదు. అంటే ఐఎమ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాబ్లం, నాతో ఏం జరిగింది, నాకు ఎలా జరిగింది, బట్ నాకేం కావాలి ఇప్పుడు అంటే సొల్యూషన్ ఫోకస్డ్. అసలు నాకేం కావాలి అన్న దాని మీద నాకేం కావాలన్న క్లారిటీ ఉంది, బట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ప్రాబ్లం. నాకు ఏం కావాలంటే నాకు సొల్యూషన్ కావాలన్నప్పుడు సొల్యూషన్ రిలేటెడ్ యాక్షన్స్ ఏవి, దాని రిలేటెడ్ స్ట్రాటజీస్ ఏవి. సో కాబట్టి ఏంటంటే దీనికి సొల్యూషన్ అయితే ఫస్ట్ సొల్యూషన్ ఫోకస్డ్గా వెళ్ళాలి. వాళ్ళిద్దరికి ఏం కావాలి యాక్చువల్గా, సో దానికి ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఈజ్ దేర్ ఎనీ అదర్ స్ట్రాటజీస్, లేదా వాళ్ళంతా వాళ్ళు చేసుకోగలుగుతారా, లేకపోతే మనకి ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాలా. సో నాట్ ఓన్లీ దట్ వన్, అందరినీ ఇలాంటి ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా బయటకు వస్తాయి. చాలామంది ఎమోషన్స్ ట్రిగ్గర్ అవుతాయి, దీని రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కడైనా సోషల్ మీడియాలో బయట జరుగుతున్నాయి అనుకోండి, వాళ్ళందరి రిలేషన్షిప్లో కూడా గ్యాప్స్, ఇలాంటి ఇష్యూస్ అందరిలో కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇది మంచిగా చెడుగా అంటే ఇలాంటిది కూడా ఉంది అన్నది అయితే ఒకటి తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలు ఎవరైనా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యంగ్ కాలేజ్కి వెళ్ళే పిల్లలు, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అంటే 20, 21, 23 ఈ ఏజ్లో ఉంటారు కదండి, వాళ్ళకి ఎమోషనల్ ఎడ్యుకేషన్ లేదు, వాట్ ఈజ్ రియల్ లవ్ అన్న తెలీదు. బైక్ మీద తినటానికి తీసుకెళ్తే కూడా లవ్వే, ఇటువైపు తిరిగి నవ్వుతే కూడా లవ్వే, అంటే మీనింగ్ ఇంటర్ప్రిటేషన్స్. సో ఒక పర్సనాలిటీ ఒక తినడానికి తీసుకెళ్తే ఏమర్థమవుతుందండి, తిరిగి స్మైల్ చేస్తే ఏమర్థమవుతుందండి, రైట్? సో అసలు లవ్ అంటే డెఫినేషన్ తెలీదు, రిలేషన్షిప్స్ అంటే డెఫినేషన్స్ తెలీదు. సో తెలియకుండా అవగాహన లేకుండానే ట్రాప్లలోకి వెళ్ళిపోతున్నారు. రైట్, అంటే ఈ